నమస్తే కేటెన్ ఫైనస్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ చైర్మన్ సోదరి రాయపూడి భవానీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సర్వే నంబర్ 711లో గల 22 గుంటల భూమిని 2012లో కొనుగోలు చేశామని ఎంఆర్ఓ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా భూమి ఏర్పాటు చేసుకున్న ప్రహరీ గోడ గేటును కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా సోదరుడు మున్సిపల్ చైర్మన్ కాకముందే ప్లాట్ కొన్నామని, కొందరు కావాలని మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మా పరువు తీసే విధంగా ఎంఆర్ఓ ప్రవర్తన ఉందని, మాకు ఏమైనా జరిగితే ఎంఆర్ఓనే బాధ్యత వహించాలని అన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం కేటెన్ ఫైనస్. కూడా పట్టణ ప్రజలందరికీ కూడా నా యొక్క విన్నపం అండి, అందరూ కూడా దయచేసి శ్రద్ధగా వినండి. ఈరోజు నాకు జరిగింది రేపు ఎవరికైనా జరగవచ్చు. నా పేరు రాయపూడి భవానీ, మిర్యాలగూడ వాస్తవ్యురాలిని. నేను ఎన్నో సేవా కార్యక్రమాలతోని మిర్యాలగూడ పట్టణంలో చాలామందికి సుపరిచితురాలని. ఎప్పుడైనా సరే నేను చేసే సేవా కార్యక్రమాలు వచ్చి ఆ సందర్భంగా నేను ఛానల్స్లో కనిపించడమే జరిగింది. కానీ ఈ రోజున ఒక బాధాకరమైన విషయం అందరితో తెలియపరచుకోవాలని చెప్పి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. దయచేసి ఇది గమనించుకోండి. నాలాంటి వారికే ఇది జరుగుతుందంటే సామాన్య మానవుల పరిస్థితి ఏందో అన్నది ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకోవాల్సిన సమయం అండి ఇది. నేను 2012లో బైపాస్లో సర్వే నెంబర్ 711/6 లో 22 కుంటల జాగ కొనుక్కోవడం జరిగిందండి. 2012 అండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నేను కొనుక్కున్నానండి. అప్పుడు నేను కొనుక్కున్న వాళ్ళు మాకు ఏదైతే అద్దుబందులు ఇచ్చారో ఆ ప్రకారంగా నేను ఒక 4 సంవత్సరాల క్రితం టెంపరీగా ప్రీకాస్ట్ గోడలు పెట్టుకొని గేట్ పెట్టుకోవడం జరిగిందండి. నాకు మున్సిపల్ పర్మిషన్ ఉంది, నేను ట్యాక్స్ కడుతున్నాను, అన్నీ కడుతున్నాను. అలాంటిది నిన్న ఉదయం ఎంఆర్ఓ గారు వచ్చేసి సడన్గా మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా గవర్నమెంట్ ల్యాండ్లో మీరు 3 అడుగులు అండి, ఇక్కడ మీరు అది నోట్ చేసుకోండి, జస్ట్ 3 అడుగులు, మీరు 3 అడుగులు గవర్నమెంట్ ల్యాండ్లోకి వచ్చారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషనే లేదండి. వచ్చి గోడంతా కూలగొట్టేసి గేట్ పడగొడుతుంటే మాకు రోడ్డు మీద పోయే వాళ్ళు ఎవరో మీ సైడ్ దగ్గర ఎవరో ఉన్నారని చెప్తే మా బాబు ఉరుకుల పరుగుల మీద రావడం జరిగింది. వచ్చి రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు తెలియదు, మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా, ఇప్పుడైనా మాకు ఒక గంట టైం ఇవ్వండి, మేము పక్కకి తీపిచ్చి పెట్టుకుంటామంటే నీకేంది చెప్పేది ఎక్కువ తక్కువ మాట్లాడితే క్రిమినల్ కేసు బనాయిస్తా అని బెదిరించారు మమ్మల్ని. అంటే మేమేమైనా తప్పు చేసామా? మేము హత్యలు చేసి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు నడి రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎకరాలు కబ్జాలు చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. జస్ట్ 3 అడుగుల కోసం మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత దారుణం, ఇంత అన్యాయం చేయటం ఏంటో మాకేం అర్థం కావట్లేదు. అదొకటి, అది అయిపోయిందండి. మాకు దరిదాపుగా 2.5-3 లక్షలు నష్టపరిచిండ్రు. ఆ 3 అడుగుల కోసం ఇక్కడ పోటు పెట్టిండ్రండి. 3 అడుగులలో ఈ 3 అడుగులలో ఎవరైనా బిల్డింగులు కడతారా, సినిమా థియేటర్లు కడతారా, కాంప్లెక్స్లు కడతారా? ఈ బోర్డు పెట్టడం వల్ల మొత్తం భూమి మేము కబ్జా చేసిన వాళ్ళం అని చెప్పి జనం అంతా అనుకోవటానిక మా పర్సనల్ ఇమేజ్ మీద ఎందుకు దెబ్బ కొడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. దయచేసి నేను చెప్తున్నాను, నేను ఎలాంటి రాజకీయంగా లేను, ఏ రాజకీయ పార్టీలో నేను లేను. 2012లో కొనుక్కున్నాం. 2012లో తిరునగర్ భార్గవ్ మున్సిపల్ చైర్మన్ కాదు. నిన్న కొన్ని పేపర్స్లో చూశాను రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని. దయచేసి మళ్ళీ చెప్తున్నా, దీని వెనకాల ఎవరున్నారో నాకు తెలియదు. దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ పోవాలి. నేను ఎలాంటి రాజకీయంగా లేను. తిరునగర్ భార్గవ్ చెల్లెని అక్కనైనంత మాత్రాన నేను ఆస్తులు కొనుక్కోవద్దా, ఆస్తులు పెంచుకోవద్దా? దయచేసి మీరే చెప్పండి మీడియా సోదరులు. అలాంటిది దయచేసి ఆ బోర్డు ఇమీడియట్గా తీసేయాలి. మళ్ళీ నేను 3 అడుగులు బయటకు వచ్చానని చెప్పేసి నా ఆస్తిని నాశనం చేసిన దానికి జవాబు రావాలి. మళ్ళీ ఈ రోజున నేను 3 అడుగులు లోపలికి వెళ్ళి నేను గేట్ పెట్టుకుంటా, గోడ పెట్టుకుంటా, నాకు పర్మిషన్ కావాలి. మొత్తం దారి పొడుగుతా కాలువ పొడుగుతున్న ఫెన్సింగ్ పెట్టడంలో అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడ మోరీల మీద నుంచి మనుషులు నడవట్లేరా? స్లాబ్లు వేసుకొని నడుస్తున్నారు, ముందుకు ర్యాంపులు కట్టుకుంటున్నారు. వాళ్ళందరినీ వదిలేసి మా ఒక్కరి మీదనే ఎందుకు ఈ కక్ష సాధింపు చర్య చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మాకు ఇది సమాధానం కావాలి. 3టికి మాకు సమాధానం కావాలి. మమ్మల్ని చెప్పకుండా మాకు గోడలు గుల్లగొట్టేశారు. 3 అడుగుల కోసం గవర్నమెంట్ ల్యాండ్ ఇదని చెప్పి బోర్డు పెట్టారు. 3 అడుగులలో ఏం కట్టుకుంటారు? ప్లస్ మేము నడవకుండా ముందు నుంచి కాల్వ చేశారు అంత పెద్దగా, ఈ పక్క నుంచి ఇది చేశారు. 22 కుంటల జాగా మేము కొనుక్కున్నాం, కష్టపడి కొనుక్కున్నాం. కానీ ఎక్కడో మేము తందాలు చేసి రాజకీయంగా చేసినామో ఏం చేసినామో కాదు. మేము కష్టపడి, మాది బిజినెస్ ఫ్యామిలీ, రాయపూడి ఉమాశేఖర్, రాయపూడి భవానీ అంటే ఒక ఇమేజ్ ఉంది. మేము బిజినెస్ చేసి కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్న భూమిని ఈ రోజున ఇట్లా చేస్తే మాకేదన్నా జరగరానిది జరిగితే ఎంఆర్ఓ గారే కారణం. ఇది నేను మీకు అందరి ముందల ప్రెస్ ముందల చెప్తున్నా. మాకు ఇమీడియట్గా నడవడానికి దారి ఇవ్వాలి. ఇదివరకట్లాగా మేము ఆ 3 అడుగుల లోపల పోయి గోడ పెట్టుకుంటాం, గేట్ పెట్టుకుంటాం, అది మాకు ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలి. ఇవ్వకుండా మమ్మల్ని ఇట్లనే ఇబ్బంది పెడితే మా కుటుంబానికి కానీ నాకు కానీ ఏమన్నా అయితే మాత్రం ఇది ఎంఆర్ఓ గారే కారణం. దయచేసి మీడియా సోదరులు, ప్రజలందరూ ఇది గమనించుకోండి. ఇలా జరగడం ఎంతవరకు న్యాయమో చెప్పండి. నేను చట్టాన్ని గౌరవించేదాన్ని. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మీడియా సోదరులు అందరికీ తెలుసు ఆ సంగతి.
ఇప్పుడు కాదు నేను చేసేది, దరిదాపుగా 25 సంవత్సరాల నుంచి నేను సోషల్ సర్వీస్ చేస్తున్నా. ఆ సోషల్ సర్వీస్ చూసే 2009లో రాజశేఖర్ రెడ్డి గారు నన్ను పిలిచి సీట్ ఇస్తా అన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఫాదర్ నేను పోటీ పడటం వల్ల తిరునగర్ గంగాధర్ గారికి ఇవ్వటం జరిగింది. మీడియా సోదరులందరికీ ఆ విషయం తెలుసు. అదే ఉద్దేశంతో 2011లో నాకు 2011-12 వరకు ఏపీ లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్గా ఓన్లీ 1 లేడీ డైరెక్టర్ ఉంటుందండి, అది నాకు ఇచ్చారు రోషయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు. సో నేను ఆ పదవి చేశాక నాకు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు. నాకు ఎందుకో కొన్ని విషయాలు నచ్చక నేను కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నాను. అంతేగాని నేను యాక్టివ్గా లేను. పార్టీలో లేనంత మాత్రాన ఇలా మా మీద ఎందుకు చర్య తీసుకుంటున్నారు? పార్టీలో మేము దూరంగానే ఉన్నాం. మేమేం అది పార్టీలో కూడా లేనే. ఎందుకు ఈ చర్యలు తీసుకుంటారో, ఈ లీడర్స్ ఎవరో నాకు తెలియదు, ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు. ఎందుకు ఎంఆర్ఓ గారు ఇలా చేశారో మాకు మాత్రం సమాధానం మీ మీడియా తరఫున మాకు రావాలి. మీరు ఇంకొకటి కూడా గమనించుకోండి, 2012లో నేను కొన్నా, ఇది 2024 అంటే 12 సంవత్సరాలు. నేను గేట్ పెట్టి 4 సంవత్సరాలు. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు కొత్తగా ఇలా చేస్తున్నారు? ఇప్పుడు భార్గవ్ మున్సిపల్ చైర్మన్, అప్పుడు నేను కొనుక్కున్నప్పుడు